హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఇప్పుడు మీరు చూస్తున్నది బెండిగేట్ నుండి నౌపాడు వెళ్ళే సుమారు 15 కిలోమీటర్ల తారు రోడ్డు. ఈ రోడ్డు ఎంత భయంకరం అంటే ఎంతోమంది ఫ్యామిలీస్ని అనాథలు చేసింది ఈ రోడ్డు. ఎంతోమంది ప్రాణాలను కూడా ఈ రోడ్డు తీసివేసింది. అంటే ఎన్ని యాక్సిడెంట్లు ఈ రోడ్డు మీద జరుగుతున్నాయంటే చెప్పవసరం లేదు. సుమారు అంటే నా చిన్నతనం నుండి కూడా ఈ రోడ్డు ఈ 4 మీటర్లే ఉంది. ఏ మాత్రం 8 మీటర్లు మాత్రం అవ్వలేదు. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు వస్తున్నారు, మినిస్టర్లు అయ్యారు. ఇదే రోడ్డుపై నుండి వాళ్ళ గ్రామాలు వెళ్ళిన ఈ రోడ్డు పరిస్థితి మాత్రం ఇలానే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సామూహిక డెవలప్మెంట్లు అనేవి చాలా అయ్యాయి. ఇంతంత కాదు, అంటే చిన్న చిన్న గ్రామాలకు కూడా మంచి మంచి తారు రోడ్ల సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. నాస కూడా అంటే ఈ రోడ్డు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఈ రోడ్డు అంటే డబల్ రోడ్డు అవుతుందని మా నేటి ప్రపంచం నుంచి చాలా ఆశపడుతున్నాం. అలాగే నేను ఏబిఎన్లో చిన్న ఆ ప్రకటన కూడా చూశాను, ఇది డబల్ రోడ్డు, అంటే ఈ రోడ్డు డబల్ రోడ్డు అయిందే అని. దానివల్ల నేను చాలా ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి చూస్తుంటే అంటే బెండిగేట్ నుండి నౌపాడు వెళ్ళే ప్లేసులో మున్సిపాలిటీకి దీటనే గ్రామాలు ఉన్నాయి. పూండి, పాతటెక్కలి, అల్తాడ ఇలాంటి గ్రామాలు మున్సిపాలిటీకి దీటైన గ్రామాలు ఉన్నాయి. ఈ రోడ్డు కూడా చాలా రద్దీ అయిన రోడ్డు ఇది. ఎంత రద్దీ అంటే నైట్ పూట అంటే రాత్రిపూట ఈ వెహికల్స్ అంటే విపరీతమైన బైకులు, ఆ బైకులకి ఎల్ఈడి లైట్లు, ఈ ఎల్ఈడి లైట్లు అదనంగా ఆ బైకులకు ఉండడం వల్ల వీటి నుంచి వెళ్ళే వ్యక్తులకి ఆ లైట్ డైరెక్ట్ ఫోకస్ అనేది ముఖం మీద పడడం, ఆ ముఖం మీద పడిన తర్వాత ఈ యువతల వ్యక్తి డ్రైవింగ్లో కన్ఫ్యూజ్ అయ్యి రోడ్డు ఎడ్జ్ దాటే సమయానికి ఆ రోడ్డు ఎడ్జ్ ప్రక్కనే గోతులు ఉండడం వల్ల ఆ గోతుల్లో పడి చాలామంది అంటే కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. అంటే దీని అంతటి కారణం ఇది సింగిల్ రోడ్డు అయి ఉండడం వల్ల. ఈ రోడ్డు మీద ఆటోలు, బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, బైకులు విపరీతంగా వస్తుంటాయి. ఎంత విపరీతంగా వస్తుంటాయంటే మీకు నేను చూపిస్తున్న వీడియో ఇది అంటే బెండిగేట్ నుంచి నౌపాడు వెళ్ళే రోడ్డు ఇది. ఈ ప్రక్కన గోతులు కూడా విపరీతమైన గోతులు ఉండడం వల్ల అంటే నైట్ పూట డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని డ్రైవ్ చేయడం అవుతుంది. దయచేసి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దయచేసి ఈ రోడ్డు ఎంత తొందరగా అయితే మీరు డెవలప్మెంట్ చేసి డబల్ రోడ్డుగా అంటే డబల్ రోడ్ అవుతుందని మా నేటి ప్రపంచం నుంచి ఒక ఆలోచన అనేది అంటే ఒక